పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దినేష్ చౌదరి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి దినేష్ చౌదరి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశేషకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్ దినేష్ గారు, ప్రధానంగా ఏదైతే సీఎం విదేశీ పర్యటన వెళ్ళే క్రమంలో కావచ్చు, లేకుంటే ఆయన ఇక్కడ లేని టైంలో కావచ్చు, మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకుంటే కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వారికి మాట్లాడే ప్రయత్నించవచ్చు, లేకుంటే ఇంకొక మధ్యలో వ్యక్తి రావడం బెదిరించే ప్రయత్నం చేయడం కావచ్చు, మీ వాయిస్ వినిపించండి అని చెప్పేసి ఎమ్మెల్యేలను పురమాయించడం, అందులో 17 మంది అంటే 17 మంది, అందులో ఎమ్మెల్సీ ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో కొంచెం క్లారిటీ లేదు. కాకపోతే అంత తక్కువ సంఖ్యలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మొత్తానికి అటర్ ఫ్లాప్ అయినటువంటి విషయానికి సంబంధించి మీరేమంటారు? మనకి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కప్పల తక్కెడ అనేది మనకి ఎప్పుడు తెలుసు. వేరేడు ఎవడో అవసరం లేదు, వాళ్ళ గుట్టు వాళ్ళే బయట పెట్టుకుంటారు ఎప్పుడైనా. ఈడ కూడా నాకు తెలిసి ఏదో పంపకాల తేడానో లేకపోతే ఆధిపత్య పోరో దానిలో బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా. అయితే మీరు ఇందులో చూస్తే సురేష్ గారు, ఆమె కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన ఆరోపణలు చాలా వరకు గతంలో జరిగినాయి. గతంలో ఒకసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ ఇంటి వద్దకు వెళ్ళి ఆమె ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు కూడా ఆమె అర్ధరాత్రి బయటకు వచ్చి ఈ ఆరోపణలు చేసింది. వేం నరేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం భూదందాలు చేస్తున్నాడు, ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, మంచిరేవుల భూముల కాడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అప్పుడు కూడా చెప్పింది ఆమె. ఏదైతే ఆ సిమెంట్ పరిశ్రమకు చెందిన వాళ్ళని బెదిరించారంటున్నారో అందులో ముఖ్యమంత్రి సన్నిహితుడు ఎవరైతే డీసీసీ అధ్యక్షుడిగా ఉండేనో ఆ రోజు అతని సమక్షంలోనే జరిగింది కదా, అతన్ని ఎందుకు విచారించడం లేదు, ఇట్లాంటి అనేక అంశాలు ఆ రోజు లేవనెత్తింది ఆమె. మరి ఆ తర్వాత దానిపైన ఎందుకు విచారణ సాగలేదు, ఎందుకు అరెస్టులు కాలేదు, లేకపోతే విచారణలు ఎందుకు ఆదేశించలేదు, ఇవన్నీ కూడా మన ముందున్న ప్రశ్న. ఈరోజు మళ్ళీ వారికి ఏదో అక్కడ ఆధిపత్య పోరు వచ్చింది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చి బయట పెడుతున్నారు. ఏది, ముఖ్యమంత్రి సోదరుల డొల్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి 200 కోట్ల విలువైన భూములు ఇచ్చారు, లేకపోతే ఏ విధమైన సలహాలు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు, మా పైన ఇంటెలిజెన్స్ ఇవి పెట్టి బెదిరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు, ఇట్లాంటివి అన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు కనుక కౌంటర్ ఇస్తే నేను మళ్ళీ ప్రెస్ క్లబ్లో కూర్చొని మిగిలిన చిట్టా మొత్తం బయట పెడతా మీద అనుకుంటా అన్నది ఆమె. మరి అట్లాంటప్పుడు ఒక వ్యక్తి తన వద్ద జరుగుతున్న అవకతవకలు లేకపోతే అక్రమాలు, లంచగొండితనం కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాలు కావచ్చు అంటున్నప్పుడు తప్పకుండా దాన్ని సుమోటోగా విచారించాల్సిన అవసరం ఉంది కదా. అదొక అంశం అయితే, కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా ఒక అంతర్గత పోరు నడుస్తుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మొదటి నుండి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఒక దిక్కు, లేకపోతే తర్వాత బయట నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళు ఒక దిక్కు, ఈ పంచాయతీ ఒకటి. వీటన్నిటిలో రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఒక్కటి జరుగుతలేదు. ఎంతసేపు నువ్వు అది దోచుకున్నావు, నువ్వు ఇది దోచుకున్నావు, ఇందులో నీ ప్రమేయం ఉన్నది, లేకపోతే ఇక్కడ మా జిల్లాలో నువ్వేవనివి, వీటిలో తప్పితే నిజంగా రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు కానీ ఇంకోటి కానీ వీటిపైన ఎక్కడ కూడా చర్చ లేకుండా చేసిరు వాళ్ళు. సరే, మునుగోడు శాసనసభ్యుడైతే మొన్న మధ్య బయటకు వచ్చి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రం యొక్క అనుచరులు ఇక్కడ పెత్తనం చేస్తూ మన రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని కూడా మాట్లాడిండు. మరి ఇటువంటి అన్నిటినీ కూడా మనం చూస్తున్నప్పుడు నిజంగా ఏమనిపిస్తుంది, ఇప్పుడు తెలంగాణకి రావాల్సిన హక్కులపైన లేకపోతే ఇంకో దానిపైన వీరు నోరెత్తుతలేరు. ఇప్పుడు ఏదైతే గోదావరి జలాలపైన ఏపీ ప్రభుత్వం రాసిన అంశాలు, మన అనుమతులు రద్దు చేయాలనే వీటిపైన వీళ్ళు ఎవరు నోరెత్తట్లే, ఇక్కడ ఆందోళన చేస్తలేరు. ఏడ చూసినా గాంధీ భవన్ దగ్గర మొత్తం అంతా పంచాయతీ ఏంది, ఒకరోజేమో మేఘారెడ్డి వంశం వచ్చి వర్గం వచ్చి ధర్నా చేస్తుంది, ఒకరోజు చిన్నారెడ్డి వర్గం వచ్చి ధర్నా చేస్తుంది, ఒకరోజేమో మందుల సామేల్ వర్గం వచ్చి ధర్నా చేస్తుంది, ఒకరోజు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి వర్గం ధర్నా చేస్తుంది, ఒకరోజు ఎల్బీ నగర్ నుంచి ఒక వర్గం వచ్చి ధర్నా చేస్తుంది. ఎంతసేపటికి వాళ్ళ విషయాలు వీటి మీద చేయడం తప్పితే నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిరు వీళ్ళు. నిజం చెప్పాలంటే 420 హామీలు ఇచ్చిరు. ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం లేదు, లేకపోతే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది ఈ రాష్ట్రం. స్వయంగా మంత్రులు మొత్తుకుంటారు కదండి, 22A అనేది తీసుకొచ్చి మా నెత్తిన పడేసిర్రు, మా జిల్లాలో ఇన్ని వేల ఎకరాలు దాన్ని దీనిలో వేసిర్రు, హైదరాబాద్ నగరంలో అనేక ఇదైనాయి, ఇటువంటివన్నీ కూడా లేవనెత్తి వాళ్ళు బాధలు చెప్పుకుంటుంటే ముఖ్యమంత్రి వాటిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు, లేకపోతే సమీక్ష చేసి దాన్ని త్వరగతిని పరిష్కరిద్దామని కాదు. ఇంతసేపటికి నన్ను తిట్టింది కదా, పోయి మీరు కూర్చోర్రి,
పోయి మీరు అందరు కలిసి దానిపైన ప్రెస్ మీట్లు పెట్టండి, ఖండించండి అని మొత్తుకునే ప్రయత్నం. అంత మొత్తుకుంటే కూడా మొత్తం పోయింది ఎంతమంది ఆడ? 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. కానీ ఇందులో వేమ్ని ఎందుకు పురమాయించారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. వేమ్ని ఎందుకు పురమాయించారు? ఆయనతోటి కొంతమంది మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఆల్రెడీ వ్యతిరేకంగా కూడా మాట్లాడారట. ఇప్పుడు గుర్తుకొచ్చామా, మీకు అవసరం పడిందా ఇప్పుడు అనే మాట కూడా మాట్లాడారంట. అంటే అవసరానికి తగ్గట్టు ఇట్లా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందనేది వాళ్ళు చెప్పకనే చెప్పారనుకోవాలి అట్లా. తప్పకుండా. ఎందుకంటే మనం చూడలేదా అంటే ఆ మధ్యకాలంలో ఎంతమంది శాసనసభ్యులు మొత్తుకోలేదు? ఇప్పుడు దేవరకొండ శాసనసభ్యుడు బాలునాయక్ ఏమన్నాడు? మా గ్రామాలలోకి పోతే రోడ్లు మంచిగా లేవు, ఏడ చూసినా ప్రజలు తిట్టిపోస్తారు మమ్మల్ని, దీన్ని ఏదో ఒకటి ఎయ్యూరి తొందరగా అనుకుంటా ఒకటి మొత్తుకున్నాడు. మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు? ఇస్తున్న నిధులు ఏ మూలకి సరిపోతలేవు, మాకాడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, దానిపైన ఎవరు మమ్మల్ని మంత్రులు మాట్లాడాలన్నా కూడా మంత్రులు మాకు దొరుకుతలేరు అనుకుంటా ఆయన అన్నాడు. ఇంకొక శాసనసభ్యుడు ఆయన అయితే డైరెక్ట్గా ప్రపంచ బ్యాంకే లెటర్ రాసిండు. ఏమని? మాకు ఈడ మీరు ఏదైనా రాష్ట్రానికి అప్పుకి ఇచ్చేటట్టుంటే డైరెక్ట్గా మాకే ఇవ్వండి, మాకు ఈడ వస్తలేవు డెవలప్మెంట్ నిధులు, కాబట్టి మీ ద్వారా అయినా చేసుకుంటాం అనుకుంటా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఆ రకమైన సిట్యువేషన్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు నిష్ఠూరం ఆడిరు. ముఖ్యమంత్రి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి అందరికి తెలుసు. ఆయన అంతరాత్మనో ఆత్మనో షాడోనో ఏదో ఒకటి అనుకోవచ్చు మనం. అతని ద్వారా ఎంతమందిని పిలిపించాలని చూసినా వాళ్ళందరూ మరి ఈరోజు బయట పెట్టారు కదా. నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా పనులన్నీ నత్తనడకని నడుస్తున్నాయి, ఉన్న సంక్షేమ పథకాలను మూలపడేసే ప్రయత్నాలు వస్తున్నాయి, అందాల్సిన సకాలంలో అందుతలేవు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి ఆపేసిరు. రైతు బంధు ఎప్పుడు పడుతుందో తెలియదు, రైతు బీమా ఆగిపోయింది, అదేవిధంగా రైతులకి రుణమాఫీ పూర్తి స్థాయిలో కానే కాలేదు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఓకే, వీటన్నిటిపైన వీళ్ళు ప్రయత్నించి వాళ్ళని కలిసి ఏదైనా చేసుకోవాలన్నప్పుడు కుదరలే. ఈరోజు వాళ్ళని వీళ్ళు అవసరం వచ్చినప్పుడు పిలిస్తే మరి వాళ్ళు కూడా వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు కదా. కాబట్టి దీని ద్వారా ఏమర్థమవుతుంది మనకి? రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీకి కావాల్సిన సామాగ్రి అంతా సర్దుకు ఆయన కాపాడుకుంటుంది తప్పితే ఎమ్మెల్యేల బలం లేదు, వారి మద్దతు లేదు. రైట్. ఒక్క మంత్రి అయినా వచ్చి ఆయనకి అనుకూలంగా ఖండిస్తూ మాట్లాడిండి అంటే ఇది మనం చూస్తే మంత్రివర్గంలో అంటే నీ సొంత మంత్రివర్గం నీకు అండగా లేదు, నీ ఎమ్మెల్యేలో మైనారిటీ వర్గం మాత్రమే నీకు అండగా ఉన్నది. అసలు కొంతమంది అయితే కొన్నిసార్లు ఈయన పేరు కూడా మర్చిపోతారు, ముఖ్యమంత్రి ఈయన అనేది. మొన్ననే మనం చూడలేదా ఒక సమావేశంలో పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల అనుకుంటూ ఆయన మాట్లాడుతుండు. అంటే నిన్ను ఈ రోజుకి గుర్తిస్తలేరు ముఖ్యమంత్రి అనేసి. కేవలం ఏదో ఒక రకంగా ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఎంత చేయాలనో అంత చేసుకుంటా అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ సంచులు మాత్రం ఢిల్లీకి రెగ్యులర్గా పోతున్నాయి. కాబట్టి ఆయన పదవి ఉంటుంది తప్పితే నిజంగా ప్రజామోదం కానీ లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేల ఆమోదం కూడా ఆయనకు లేదనేది దీంతో ఈ అంశంతో బయటపడిపోయింది. రైట్. ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేల మద్దతు లేదు, అటు మంత్రుల మద్దతు లేదు, ఓన్లీ కేవలం ఆయనకు మద్దతు ఉంది మాత్రం ఢిల్లీ పెద్దల నుంచి మద్దతు ఉంది. కాబట్టి ఆ పీఠం కాస్త కదలకుండా ఆగుతుంది, కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా బల నిరూపణ గిట్ట వెళ్తే గిట్ట చాలా మార్పులు చేసే అవకాశం కనబడుతుందని చెప్పేసి క్లియర్ కట్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రధానంగా ఆయన 40 మంది నుంచి పురమాయించాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తం 60 మందిలో 40 మంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ 40 మంది మద్దతు ఉంటుందేమో అని అనుకున్నాడు. కాకపోతే ఆ 40లో కూడా 17-15 వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమందిలో వ్యతిరేకత ఉందనేది దీన్ని బట్టే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటికే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలన వైఫల్యాలా లేకుంటే మాట తీరా లేకుంటే ఏంటనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వీరు కోరుతున్నటువంటి దత్తాత్రేయ గారు. ప్రధానంగా మనం చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే కొంతమంది చేసినటువంటి మంత్రులు కావచ్చు, మంత్రుల పిల్లలు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వారి మీద మాట్లాడే సాహసోపేతం అనుకోవాలి, ఇంకేమనుకోవాలి అర్థం కావట్లేదు. కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి. సో మాట్లాడాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది మాట్లాడాలన్నారు. అంటే 60 మంది ఎమ్మెల్యేలు 40లో 20 ఎట్లాగూ వ్యతిరేకత ఉందనుకొని ఆయనే ఒప్పుకున్నాడా, లేకుంటే 40లో కాస్త 15 మందో 16 మందో మాట్లాడడానికి ముందుకు వచ్చినటువంటి సిచ్యుయేషన్ ఎట్లా చూస్తారు? ప్రధానంగా అంటే ఇంత వ్యతిరేకకు కారణం ఏమనుకోవాలి మనం? గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు, మీకు మిత్రులు దినేష్ చౌదరి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కుర్చీ ఎవరో ఒకరు గుంజుకోవడానికి జరుగుతున్నటువంటి అంటే చీకటి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటి భయం రేవంత్ రెడ్డిని వెంటాడుతుంది. అమెరికా పోయినా లండన్ పోయినా కూడా నిద్రపట్టని రాత్రులు గడుపుతూ ఉన్నాడు. ఏ క్షణమైనా తిరిగి రావచ్చు అనేటువంటి ప్రభుత్వ సంకేతాలు వస్తూ ఉన్నాయి.
ఆయన వచ్చే వరకైనా నాకు మద్దతుగా కొంతమంది నాకు మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మంత్రి కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలపైన కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన కావచ్చు, అట్లాగే సీనియర్ నాయకులైనటువంటి చిన్నారెడ్డి గారి వ్యాఖ్యలపైన కొంత మాట్లాడి పార్టీని నన్ను కాపాడే ప్రయత్నం చేయండి అనేటువంటి ఒక పెద్ద వ్యవహారం జరుగుతూ ఉంది. అయితే పీఠం కదిలే సమయం వస్తే తప్ప మేము గుర్తురామా? ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడికి వారధిగా ఉన్నటువంటి వ్యక్తి, అటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా వారధిగా ఉండి రేవంత్ రెడ్డి గారిని అనునిత్యం ఒక షాడోగా, ఒక నీడగా వెంటాడుతున్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారు స్వయంగా 40 మంది పైచులకు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే 2.5 సంవత్సరాలకు పూర్తయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఏ ఒక్క రోజైనా మా సమస్యలపైన మిమ్మల్ని కలుస్తామంటే మీరు అపాయింట్మెంట్ ఇచ్చిరా? మా నియోజకవర్గ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ నిధులు ఇవ్వమని అంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చిరా? ఈరోజు ముఖ్యమంత్రి గారిపైన ఒక మంత్రి కూతురు మాట్లాడింది అనగానే ఉలిక్కిపడి భయపడి ఏమైనా జరుగుతుందేమో, కర్ణాటకలాగా నా కుర్చీ కాలవుతుందేమో ముఖ్యమంత్రి గారిదని భయపడి నీ మిత్రుడి కోసం ఇలా ఫోన్ చేసినావు తప్ప మా బాగోగుల కోసం కానీ, మా అభివృద్ధి కోసం కానీ, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కానీ ఏదైనా నిధులు ఇవ్వమంటే ఇట్లా స్పందించినవా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అది ఒకటి చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో స్వయంగా మంత్రి గారి కూతురు చెప్పినటువంటి వాక్యాల ప్రకారం ఏమర్థమవుతుందంటే అచ్చ కాంగ్రెసు పచ్చ కాంగ్రెస్ మధ్య వర్గపోరు జరుగుతూ ఉంది. సురేష్ గారు, అసలు కాంగ్రెస్కు అరువొచ్చినటువంటి కాంగ్రెస్కు మధ్య ఇవాళ వర్గపోరు చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఏంది ఈ ఆధిపత్యము? ఎక్కడి నుంచి వచ్చినాను? ఏ రోజైనా జెండా పట్టుకున్నారా? ఇవాళ చిన్నారెడ్డి గారు చాలా ఆవేదనతో మాట్లాడు. నేను కూడా మరో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. మీరు నియోజకవర్గాల్లో టికెట్లు అమ్ముకుంటారా? ఇచ్చిన మాట మళ్ళీ నెరవేర్చారా? మేము ఓపికతో సహనంతో ఉంటే మమ్మల్ని ఇంత అవమానపరుస్తారా? ఇదేం కాంగ్రెస్ నాకు అర్థం కాదు. మరి నేను కూడా మరో జీవన్ రెడ్డిని కావాల్సి వస్తుంది అనేటువంటి మాట ఇవాళ ఢిల్లీలో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి ఢిల్లీకి పోయి ఖర్గేకు ఆయనకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎదురైంది. దాంతోపాటుగా చాలా స్వయంగా కొండా సురేఖ గారి కూతురు మాట్లాడిన దాంట్లో తప్పేముందండి? అసలు మీరెవరు? ఏ రోజైనా జెండా పట్టుకున్నారా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ అధికారంలో భూములు ఎవరి పాలవుతూ ఉన్నాయి, అధికారం మొత్తం కూడా ఎవరు అనుభవిస్తూ ఉన్నాడు? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన ఈ అణచివేతి ఏంది? అడుగడుగున మాకు ఆటంకాలేంది? ఇవాళ సమ్మక్క సారక్క నిధుల టెండర్లని కొండా సురేఖ దేవాదాయ శాఖ నుంచి ఉటావుటిన డైవర్ట్ చేసేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోవడం ఏంది? ముఖ్యమంత్రివి నువ్వా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి? మరి అదే ప్రకటించు, నేను కాదయ్యా ముఖ్యమంత్రిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పట్టాభిషేకం చేస్తా అని చెప్పు. ఆయన పెత్తనం ఏంది? వివిధ శాఖల్లో ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారం ఒక మినిస్టర్కు ఆ శాఖకు సంబంధించినటువంటి పూర్తి అధికారాలు ఉంటాయి. మరి ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆమె శాఖని వీక్ చేయాలని చెప్పేసి, ఆమెని తక్కువ చేయాలని చెప్పేసి ఆమెకు ఉన్నటువంటి అధికారాన్ని తగ్గించి ఆమె దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాడా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏం మాట్లాడింది? ముఖ్యమంత్రి ఎవరు? నువ్వు పిసిసి అధ్యక్షునివి కాదు, నువ్వు ఏఐసిసి మెంబరు కాదు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడివి కావు. పరకాల టికెట్ విషయంలో ఒక డైపర్లు వేసుకుంటే తప్ప నడవలేనటువంటి వ్యక్తికి నువ్వు టికెట్ మళ్ళీ ప్రకటిస్తా అనడం నీకేం రైట్ ఉంది? అంటే నువ్వు బీసీల టికెట్లు మాత్రమే ప్రకటిస్తావు. బీసీల మీద నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల టికెట్లు ప్రకటించేసి నీ వర్గానికి అండదండగా ఉంటావు తప్ప మిగతా వర్గాలని నాయకత్వాన్ని పెంచి పోషించవు, ఎంకరేజ్ చేయవు, వాళ్ళని బలపరచవు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆమె వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేసింది. నా మాటలకు నేను కట్టుబడి ఉన్నా. ఎవరైనా దీని మీద స్పందిస్తే వాళ్ళ సంగతి కూడా పూర్తిగా ఆధారాలతో బయట పెడతా అని కరాఖండిగా చెప్పింది. అంటే పూర్తి స్థాయిలో మరి ఒక అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారి కూతురే స్వయంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవడైనా మాట్లాడితే వాని బాగోతం బయట పెడతా అన్నది. ఇదే రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే ఒక టీవీ ఛానల్లో ఇదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన యు ఆర్ ఏ డిజాస్టర్ ప్రెసిడెంట్, నువ్వు ఏదో అనుకోకుండా ప్రెసిడెంట్ అయినవు, అసలు నీకు నాయకత్వ లక్షణాలు లేవు, నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు. ఒక పిసిసి ప్రెసిడెంట్ అవినీతికి పాల్పడడం ఏంది? అంటే వరుసగా జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పిసిసి ప్రెసిడెంట్, ఒక బీసీ బిడ్డ, ఆయన మీద, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఎపిసోడ్కి 24 అవర్స్ దాన్ని ఒక మారథాన్ లాగా నడిపించేటువంటి ప్రయత్నం చేసింది ఒక ఛానల్. ఆ తర్వాత కొండా సురేఖకు సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆ తర్వాత మనము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మందుల శ్యాములు అనేటువంటి నాయకుని పైన జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. సో ఇట్లా వరుసగా ఏ వర్గాలపైన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పచ్చ కాంగ్రెస్ అని చెప్పుకున్నటువంటి నాయకులు ఎందుకు ఇట్లా దాడి చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. సీఎం గారి బలం ఎంత, బలహీనత ఎంత అనేటువంటిది తెలమైపోయింది. నువ్వు స్వయంగా నీ నీడ ఫోన్ చేసి చెప్పినా కూడా
పట్టుమని 16 మంది కదలలేదు అంటే నీ పీఠం కదిలే సమయం ఆసనమైందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. కేవలం 2 ఎమ్మెల్సీలు 16 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అసహనంతో అయిష్టంగా ఏదో బలవంతంగా పోయి మోమాటానికి మాట్లాడి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సురేష్ గారు. సో రేవంత్ ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల కేటాయింపుల్లో మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ భూభాగోతాన్ని అవినీతి భాగోతాన్ని బయట పెడుతూనే వస్తూ ఉన్నాం. లఘుచర్ల భూముల విషయంలో కేటీఆర్ గారే కొట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గాల భూముల కాపాడడం కోసం నిలబడ్డారు. ఆ తర్వాత కంచగచ్చి భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడింది. ఆ తర్వాత జరిగినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ భూముల విషయంలో 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతూ ఉందిరా నాయన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బయటకు తీసుకొచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి గారి తమ్ముడికి ఏ అర్హత లేనటువంటి వ్యక్తికి టెసరాక్ట్ అనేటువంటి ఒక కంపెనీ పేరు పెట్టి 2 లక్షల సామర్థ్యం కూడా లేనటువంటి కంపెనీకి దాదాపుగా 6 ఎకరాలు 5 నుంచి 6 ఎకరాల విలువైనటువంటి భూమి దాన్ని 7 కోట్లే చూపించారు. కానీ మార్కెట్ విలువ 250 కోట్లకు పైననే ఉంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది కదా. ఇవాళ నిన్న తెలంగాణలో ఉన్నటువంటి టీజీఐఎస్సీ నుంచి ఒక భూమిని వేలం వేస్తే 250 కోట్ల పైచిలుకు వేలంలో పాడింది అంటే ఈ భూమి కూడా అదే స్థాయిలో విలువైనట్టు భూమే కదా. అంటే నువ్వు విలువైన భూములు అనేటివి కూడా అమృత కుంభకోణం విషయంలో నీ బామ్మర్ది భాగవతం బయటపడుతుంది, ఇంకో విషయంలో నీ ఇంకో బ్రదర్ విషయం భాగవతం పడుతుంది, ఇవాళ భూముల విషయంలో నీ తమ్ముడు కొండలరెడ్డి భాగవతం బయటపడుతుంది. హైడ్రా భూముల సెటిల్మెంట్లన్నీ కూడా నీ తమ్ముళ్ళ ఆఫీసులోనే జరుగుతాయి. బిగ్ బ్రదర్స్ అందరూ కూడా సెటిల్ చేస్తారు. హైడ్రా కమిషన్ కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేస్తాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు స్వయంగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఉన్నా కూడా పరిష్కారానికి నో ఫైల్ మూమెంట్, నో ప్రోగ్రెస్. కానీ మీకు సంబంధించిన అంశాల విషయానికి వచ్చేసరికి అందరూ కూడా ఒక టేబుల్గా ఫామ్ అయి కూర్చొని మీ సమస్యలు పరిష్కరించుకుంటారు, భూములు కేటాయించుకుంటారు, అభివృద్ధి బాగుంది. ఒక మంత్రి స్వయంగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి అమెరికా పర్యటన వెళ్తుంటే బ్యాగుల కట్టలతో ఎయిర్పోర్ట్లో బయట పడడం అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ఒక్క నిమిషం ప్లీజ్. సో కాంగ్రెస్ సర్కార్లో ఏదైనా సాధ్యమా సుసాధ్యమా అసాధ్యం అనేది అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా పాలన మాత్రం పడకేసిందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. స్వయాన ఎమ్మెల్యేలు మంత్రులే స్వయాన వాళ్ళే బహిరంగ సభల్లోనే ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తున్నటువంటి అంశం, మా కాంగ్రెస్ సర్కార్ ఇంకా మరొకసారి రాదు, మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు, నియోజకవర్గాలు తిరగలేకపోతున్నాం, అభివృద్ధి లేదు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, ముఖ్యమంత్రి ద్వారా మాకు చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే మంత్రి వివేక్ ఏమన్నాడో, అలాగే జూపల్లి ఏమన్నాడో ఒక సభలు అనేది ఒక విషయం, దానికి సంబంధించి బయట చూద్దాం ఒకసారి మనం. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు, పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు, నాకు దేవుడి నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తాను. మరి ఎవరో విధానంగా ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. రైట్, మోసం చేసే హామీలు ఇవ్వలేనంటున్నారు. మరి ఇప్పటి వరకు మోసం చేసేటువంటి హామీలు ఇచ్చి మీరు గద్దెన మీద కూర్చున్నారా లేకుంటే ఏంటనేది మీరే జనాలకు మీరే చెప్పకనే చెప్తున్నారు. జనాలు మాత్రం క్షుణ్ణంగా గమనిస్తున్నారు మీ వ్యాఖ్యల్ని. సో నిలదీయడం పట్ల ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగిందా అనేది జనం ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దినేష్ గారు, వాళ్ళ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి మీరేమంటారు? హామీలు ఇవ్వలేము, మోసం చేసి హామీలు ఇవ్వలేమంటారు. మరి ఎట్లాంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కారు? గద్దెనెక్కినాక ఈ మాటలు ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది అనేది మనం మొన్న ఎన్నికల సందర్భంగా చూసినాం. నోటికి ఏది వస్తే హామీ ఇచ్చి పడేసారు. సురేష్ గారు, నేను ఇందాక చెప్పిన 420 హామీలు ఇచ్చారు. ఇంట్లో కూర్చున్న మహిళలకు అందరికీ ప్రతి నెల 2500 ఇస్తామన్నారు. నిరుద్యోగులందరికీ ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు అందరికీ ప్రతి నెల ఏదైతే వ్యవసాయ సీజన్లో 15000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము ప్లస్ ప్రతి నెల 25000 పెన్షన్ ఇస్తామన్నారు. వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారు, మేము తులం బంగారం కూడా అదనంగా ఇస్తామన్నారు.
అట్లా చెప్పుకుంటా పోతే ఒక్కటి కాదు, మొత్తం ఏది పడితే అది ఇచ్చి పడేసిరు హామీ. వీళ్ళు దళిత బంధు 10 లక్షలే ఇస్తారు, మేము 12 లక్షలు ఇస్తాం. ఇక్కడ ఏమైనాయి ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలే కదా. అందుకని ఇవాళ మనము ఈ మంత్రుల మాటలు వింటుంటే ఒక రకంగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం బయటకు వచ్చిన మాటల్లాగా అనిపిస్తున్నాయి. నిజంగానే మళ్ళీ గెలిచే పరిస్థితి కనబడతలేదు. ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. మంత్రులు గ్రామాల్లోకి వస్తారు అంటే చాలా ఆశగా ఎదురు చూస్తారు, మాకు నిధులు వస్తాయి, మాకు ఇంకేమైనా మంచి మంచి ఫండ్స్ ఇస్తారేమో, కొత్తగా ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో, లేకుంటే పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తారు. ఆ ఆశలన్నీ అడియాశ చేస్తున్నారు వీళ్ళు. డైరెక్ట్ ఓపెన్గా చెప్తారు, అంటే మీరు అడగకండి అని చెప్తున్నట్ట, లేకుంటే అడిగితే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది మాకు ఓటేయకండి అని చెప్తున్నట్ట. వీళ్ళు ఏమనుకోవాలి అసలు వీళ్ళని? ఏం లే, ఉన్నాయే ఇస్తారేం, కొత్త ఎట్లా అడుగుతురా అని వాళ్ళనే ప్రశ్నిస్తున్నట్టుంది. వాళ్ళు ఉన్నాయో వస్తలేవు కదా, మళ్ళీ ఇవి అడిగితే మేమే చెప్తాం అన్నట్టు వాళ్ళు మొహమాటం లేకుండా వాళ్ళ అసహాయత నిస్సహాయత రెండు బయట పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది రాష్ట్రంలో అన్ని రంగాలు దాదాపు కుదేలైపోయినాయి సురేష్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చే భవన నిర్మాణ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు దారుణంగా పడింది మనకు తెలుసు. పరిశ్రమలు కొత్తగా ఎక్కువ వస్తలేవు. గతంలో ఏదైతే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఏర్పాటు చేస్తుండేనో అవి ఇంకా వస్తలేవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసుకున్న ఎంఓయూలో ఉన్న కంపెనీలే ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చి వాటిని ప్రారంభిస్తున్నారు. వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు వీళ్ళు చేసుకునేవి ఏది కూడా మెటీరియలైజ్ అవ్వలే. ఇప్పుడు మనం చూడలే, ముఖ్యమంత్రి గతంలో అమెరికా పోయి తన సోదరుడితో స్వచ్ఛ బయో పేరుతో కంపెనీతో ఎంఓయూ చేసుకున్నాడు, 1000 కోట్లతో పెడతామన్నారు. ఏమైందని ఇటుకే వేర్చిరా. వాల్స్ కర్రా అని అడ్రస్ అయిన ఇంకో దాంతో అదొక 1000 కోట్లు పెట్టుబడి అన్నారు, ఉన్నదా? అటువంటివి అన్నీ కూడా గాల్లో గోధి ఇట్లాంటివి అన్నీ అనేక ఉన్నాయి. కాబట్టి ఆ రంగాలు ఎక్కడ మెరుగుపడతలేవు, ఆదాయం లేదు. అప్పులు చేస్తుంటే అప్పులు ఎటుపోతున్నాయి ఎవరికి తెలుస్తలేవు. ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు చేసిరండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని ద్వారా ఎక్కడ ఏ ప్రయోజనం వచ్చింది, ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందో ఎవరికి తెలుస్తలేదు. మనం చూస్తుంటే ఎంతసేపటికి ఒకటే పట్టు ఏమన్నా అంటే 1.5 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తాం. అరే గతంలో బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా పనులన్నీ అయిపోయి అల్టిమేట్గా ఇంకొక 6,000 కోట్లతోనో ఇంతతోనో చేస్తే మొత్తం మూసి అప్పటికే ఎస్టీపీలు నెలకొల్పిర్రు శుద్ధీకరణ చేయడానికి, రిటైనింగ్ వాల్ కట్టడానికి మొత్తం రెడీ అయిపోయింది. దాన్ని అంతా కాపాడుకోవడానికి అంతా చేస్తే అది కాదంట 1.5 కోట్లతో చేస్తా. ఈడనేమో జీతాలు ఇవ్వనికి పైసలు లేవు, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వనికి పైసలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వనికి పైసలు లేవు. ఇవన్నీ వీటన్నిటికీ పైసలు లేవంట. కానీ 1.5 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా. ఏమనంటే ఆ దారి పొడవునా ఉన్న ఇళ్ళను కొట్టేస్తా. రైట్ అండి. ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ. కాబట్టి ఈ మంత్రులందరూ ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అనేది వీళ్ళ పరిపాలన సక్రమంగా లేకపోవడంతో ఎప్పుడైనా మనకి ఎప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, లేకపోతే ఆదాయం పెరుగుతుంది సురేష్ గారు. సుస్థిరమైన ప్రభుత్వం, ఓకే, ఒక మంచి విజన్ ఉన్న ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం ఉన్నది అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా బయట నుండి పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వీళ్ళు ఎంతసేపటికి హైడ్రా పేరుతో ఏది పడితే అది కూలగొట్టేస్తా, ఇష్టం వచ్చిన భూములన్నింటినీ నిషేధిత జాబితాలో చేర్చేస్తా, నువ్వు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు, నువ్వు ఎప్పుడో కట్టుకున్న అపార్ట్మెంట్లను జీరో వాల్యూ చేస్తా, ఇటువంటివన్నీ మాట్లాడితే ఎవరు నమ్మకంతో వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు? ఆ పెట్టుబడులే రాని రోజున రాష్ట్రానికి ఆదాయం ఎట్లా వస్తుంది? ఆదాయం రావాల్సింది వస్తలేదు, అవసరం లేని వ్యయాలన్నీ నెత్తినేసుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తే ఎంత దారుణం అంటే ఈరోజు కూడా మెట్రోకు సంబంధించిన తేలనే తేలలే, కానీ ప్రతిరోజు 2.5 కోట్ల వడ్డీ ఏదైతే భారం ఉన్నదో ప్రజల మీద పడుతూనే ఉన్నది. అనాలోచిత నిర్ణయాలు కావా ఇవన్నీ? కాబట్టి ఈ మంత్రులందరూ అందుకే ఆ భారాలన్నీ కొత్తగా మేమేం చేయలేము, ఉన్న వాటిని వస్తేనే మీకు అది మహా గొప్ప అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతూ వారి మాటల్లోనే తెలుస్తుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత లేనిపోని భారాలు నెత్తి మీద వేసుకుంటుంది, ప్రధానంగా ఖజానా అంతా ఖాళీ చేసి తప్పుల పాలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనేది దినేష్ గారు చెప్తున్నటువంటి వర్షన్. ప్రధానంగా దత్తాత్రేయ గారు ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఏదైతే అనుచిత సమావేశాలతోనే ఈ అనుమతి నిరాకరిస్తున్నట్టు చెప్పింది. కాకపోతే ఆ అనుచిత సమావేశాలు ఏంటనేది కూడా ఇక్కడ కూడా క్లియర్ కట్గా చెప్పలేని పరిస్థితి. అసలు ఎందుకోసం ఆ పర్యటన క్యాన్సల్ ఎందుకు చేసింది అనుకోవాలి, ఏంటి ఆ అనుచిత సమావేశాలు అనుకోవాలి మనం? విదేశీ వ్యవహారాల శాఖ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులైనా కూడా ప్రియర్గా వాళ్ళ మీట్ ఆఫ్ ద పర్సన్స్
ఏ పర్పస్ కోసం, పర్పస్ ఆఫ్ ద మీట్ అనేటువంటిది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఆయన కంపెనీలు పెట్టించి ప్రయోజనం చేయడం కోసమే వెళ్ళింది కాదు కదా. వ్యక్తిగతమైనటువంటి పర్యటన. ఎందుకోసము? తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు దోసుకున్న సొమ్ముని అమెరికాకు తీసుకుపోయి, లండన్కు తీసుకుపోయి ఆ 2 దేశాలలో బినామీల పేర్ల మీదకి ట్రాన్స్ఫర్లు చేయడము, లేకపోతే ఏదైనా కంపెనీలు పెట్టియడము, తో అవినీతి సొమ్ముని దాచుకోవడం కోసం పోయిండు. ఒక్క పర్యటన వివరాలు కూడా పూర్తి స్థాయిలో క్లియర్గా లేవు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పర్యవేక్షణ వ్యవహారాలు మేము చూసుకోలేమని కరాఖండిగా కేంద్రంకి సంబంధించినటువంటి ఒక అధికారి చాలా స్పష్టంగా క్లియర్గా ప్రెస్ మీట్కి వచ్చి చెప్పడం జరిగింది. సో దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారిది అధికారిక పర్యటన లేకపోతే ఆస్తులు దాచుకోవడం కోసం పోయిన పర్యటన? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భూముల పేరు మీద లేకపోతే అవినీతి పేరు మీద జరిగినటువంటి ప్రతి డబ్బు మొత్తం కూడా, తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం కూడా దోసుకొని తీసుకుపోయి అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్ లాంటి లండన్లో అక్కడే పెట్టుబడులు పెట్టడం కోసం పోయినవా? నీ వ్యక్తిగత పర్యటన వ్యవహారాలను పూర్తి స్థాయిలో బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సురేష్ గారు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఆయన ఈ మధ్య వెళ్ళినటువంటి ప్రతి పర్యటన వెనకాల మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ కలుస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యక్తిగతంగా ఈ డబ్బుని హవాలా బిజినెస్ అంటే ఈ డబ్బుని ఇంకో రూపంలోకి మార్చేటువంటి వ్యక్తులు, వైట్ మనీని బ్లాక్ మనీ లేకపోతే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేటువంటి వ్యక్తులతో చేతులు కలుపుతున్నట్టుగా ఆయనకున్నటువంటి పూర్వ పరిచయాలతోటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని, అటు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సన్నిహితులందరినీ పిలుచుకొని ఇక్కడ కలవడం అంటే మీడియా ఉంటుంది, ప్రభుత్వం కాబట్టి ఫోటోకాల్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీలు కాదు. కాబట్టి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఆ సొమ్ముని దాచిపెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని దాన్ని దాచుకోవడం కోసం పోయినటువంటిది చాలా క్లియర్గా. నేను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇవాళ అనేది అధికారిక పర్యటన కాదు కాబట్టి మేము ఇవాళ మీకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేమన్నప్పుడు అది ఏ రకమైనటువంటి పర్యటన కూడా మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయన తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముని దాచుకోవడం కోసం పోయిందా, లేకపోతే అది ఎందుకోసం పోయినటువంటి కూడా మీరు అది పర్యవేక్షించి లేకపోతే ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి దాన్ని బట్టబయలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ అధికారులపైన ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా అది ఒకటే కాదు, అక్కడ ఇంకొక ప్రస్తావన వచ్చింది ప్రధానంగా. ఏదైతే మీరు ఆ టూర్కి సంబంధించి గోప్యత ఎందుకు ఉంచారు అనేది ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ప్రధానంగా అంటే ఎందుకు గోప్యత ఉంచారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని కలవాల్సినటువంటి అవసరం ఉందని కూడా క్లియర్గా ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు ఈ పర్యటన దేనికోసం అని అడుగుతుంది. అంటే ఆ ముఖ్యమంత్రి హోదాగా ఆయన పర్యటనకు సంబంధించి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? అలాగే మరి వీరుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడుగుతున్నట్టు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? అసలు ఇప్పుడు ఒకటే సురేష్ గారు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, సల్లకు పోయి ముంత దాయొద్దని అంటారు. సల్లకు వచ్చిన డైరెక్ట్గా నేను సల్లకు వచ్చిన అమ్మ సల్ల పోయి అని చెప్పి ముంత దూస్తే సల్లలో ముంత పోస్తారు, తీసుకొని వస్తాడు. రేవంత్ రెడ్డి పోయింది దేనికోసము? దోచుకున్నటువంటి అవినీతి సొమ్మును దాచుకోవడం కోసం పోయిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలని పిప్పి పీలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను వేలం వేసి మార్కెట్ ధర ఒకటి ఉంటే ప్రభుత్వం ఇంకో ధర చూపించి అవి వచ్చినటువంటి ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఎక్కడ మనం మరలించుకుంటే మనకు సేఫ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పోయిండు అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన యొక్క పూర్తి వ్యవహారాలు, ఎవరైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి నలుగురితో కలిసి చా తాగి ఫోటోలు దిగుతూ ఉన్నావు, అది నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ యూనివర్సిటీతోని ఇంకో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుంటుంది. ఒక విద్యాపరమైనటువంటి ట్రాన్సాక్షన్. గతంలో కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు జర్మనీ దేశానికి వెళ్ళినా కూడా జర్మనీ దేశంలో ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ చదివినా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసుకోవచ్చు. లేదా ఉస్మాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదివినటువంటి విద్యార్థి ఫస్ట్ ఇయర్ తదనంతరం సెకండ్ ఇయర్ కోసం జర్మనీకి పోతే జర్మనీతో కొలాబరేషన్ చేసుకున్నాం. అట్లా ఏదైనా ఎంఓయూలు చేసుకునే ఉంటే నువ్వు బయట పెట్టు. నీ పర్యటన వివరాలు పూర్తిగా ఏ అధికారులను కలుస్తా ఉన్నావు, అక్కడ ఉన్నటువంటి ఏ సీఈఓలను కలుస్తా ఉన్నావు, కంపెనీ సీఈఓలను కలుస్తా ఉన్నావు, లేకపోతే ఇంకా పెట్టుబడులు పెట్టడం కోసమో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఆ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కలుస్తా ఉంటే ఏ ఉద్దేశంతో కలుస్తా ఉన్నావో నువ్వు ఏది కూడా పూర్తిగా క్లియర్గా చెప్తలేవు, దాస్తా ఉన్నావు. అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రివి అంటే నీ ప్రతి పర్యటన పూర్తి వివరాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అదే కదా జవాబుదారితనం. నీ పర్యటనలో జవాబుదానం లేదు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అనేటువంటిది తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది, బీజేపీకి అర్థమైంది. కానీ బీజేపీ ఎందుకు మరి చోటై బాయిని
బడే బాయ్ ఎందుకు కాపాడుతున్నాడో అది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. రైట్, ఖచ్చితంగా ఏదైతే విదేశీ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా గోప్యత ఉండకూడదు. ప్రతి పర్యటన క్లియర్ కట్గా ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, దేనికోసం, ఆ పర్పస్ ఏంటి, ఎవరిని కలుస్తున్నాం అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మెన్షన్ చేయకపోవడం కూడా సరైంది కాదు. ఖచ్చితంగా ఒకవేళ ఈ విషయాన్ని గమనించినటువంటి విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి అధికారి చెప్తున్నాడు కాబట్టి ఆ విషయాలు కూడా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఆ అధికారి పైన ఉంది, ఆ కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి క్లియర్గా దత్తాత్రేయ గారు కోరుతున్నటువంటి అంశం. దినేష్ గారు, ప్రధానంగా పర్యటనకు సంబంధించి గోప్యత అవసరం ఏందనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఇందుకోసం ఈ పర్యటనకి వెళ్తున్నాను అనుకోవాలి, వ్యక్తిగత పర్యటన అనుకోవాలి, వ్యక్తిగత పర్యటన అయితే కూడా అది కూడా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి అవసరం ఉండేది. కాకపోతే అలా చెప్పకపోవడం, ఇట్లా అబాస్ పాలవడం ఎందుకోసం అనుకోవాలి, ఏంది అనుకోవాలి అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణకి నేను పెట్టుబడులు తెస్తాను, లేకపోతే ఇతర విద్యా సంస్థలతో మాట్లాడి నేను ఒప్పందాలు చేసుకుంటాను అనే మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారో వాటి విషయంలో చాలా క్లియర్గా నిన్న విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఉన్నారో రణ్ధీర్ జైస్వాల్, ఆయన మాటలు ఎగ్జాక్ట్గా కోట్ చేయాలంటే ఇంగ్లీష్లో, ద ప్రోగ్రామ్ వాజ్ నాట్ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ ఫర్ రెడ్డీస్ ఆఫీస్ అండ్ ద పర్పస్ ఆఫ్ హిస్ విజిట్. He added that the ministry assesses proposed foreign visit by Chief Minister and before granting political clearance. అంటే మీరు ఏదైతే పర్యటనకి ఏదైతే ఉద్దేశాలు చెప్పి వెళ్తున్నారో అవి మీ ఆఫీస్ యొక్క ఔన్నత్యానికి సరిపోనివి ఆ కార్యక్రమాలు. అంటే అయితే అది కేవలం అధికారుల స్థాయిలో జరిగిపోతే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పడం, లేదు నీ స్థాయికి మించిన పర్యటనలలో ఏదో చేయబోతున్నావు నువ్వు, అది కూడా నీకు అనుమతి లేదు అని చెప్పి వాళ్ళు అనుమతి నిరాకరించి చాలా మర్యాదగా నువ్వు వెనకకు వచ్చి నీకు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు, నీకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు అనేసి చాలా మర్యాదగా వెనక్కి రమ్మని చెప్పిర్రు. అంటే ఇందులో ఏం లోపాయకారి గుట్టు ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని వీళ్ళు చెప్పడం కూడా పూర్తి స్థాయిగా చెప్పలే. రైట్, అంటే ఇంకొక డౌట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేదు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అటు వెళ్ళకూడదు, ఇప్పుడు నీకు ఏదైనా జరగవచ్చు, చేరుకు ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశం ఉందని చెప్పేసి బడాబాయ్ చూడమే వాళ్ళంతా మిలాఖతయ్యి అట్లా ఆ రకంగా పర్యటన రద్దు చేసుకొని ఇట్లా తిరిగి రావడానికి ఒక కారణంగా చూపించుకుంటున్నారనుకోవచ్చా మరి? అది ఉండకపోవచ్చండి. ఓకే, వాళ్ళు కూడా ఒకవేళ ఇతని కుర్చీకి దానికి తేడా వచ్చేటట్టు ఉంటే వాళ్ళకు పోయేదేమున్నది. ఈయన కాకపోతే నెక్స్ట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఢిల్లీ కప్పం కట్టాల్సిందే, బడేబాయికి కట్టాల్సిందే, అటు రాహుల్ గాంధీకి కట్టాల్సిందే. ఎందుకంటే ఇద్దరి మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద ఉన్నాయి, నెక్స్ట్ ఈయన స్థాయిలో నెక్స్ట్ నేనే అనుకుంటున్న బాంబులేటి మీద కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరు ఎవరైనా వాళ్ళకి కావాల్సిన ఢిల్లీకి వాళ్ళ కప్పం కట్టుడే కావాలి తప్పితే ఎవడుంటే మనకేందనే ఫీలింగ్ అలేదు. కాకపోతే ఈయన అమెరికాకు పోయి ఎవరైనా కలవకూడని వ్యక్తులను కలుస్తుండా, దాని ద్వారా ఏమన్నా నష్టం ఉన్నదా అనే అంశంలో ఆలోచించవచ్చు. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు కేవలం విద్యాశాఖ అధికారులు పోయి మాట్లాడేసి ఆ సంస్థలతో వచ్చేస్తే సరిపోతుంది, దానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ అనేది నేను అందుకే చెప్తున్నా. వేగ్గా ఉన్నది. వాళ్ళు ఏదైతే విదేశాంగ ప్రతినిధి మాట్లాడిన మాట ఏదైతే ఉందో చాలా వేగ్గా ఉన్నది. ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పారు. అంతే తప్పితే అది ఏ రకంగా అప్రోప్రియేట్ కాదు అనేది విశదీకరించి చెప్పాలి ప్రజలకి. అక్కడ కొన్నిసార్లు మనం అనుమానం వ్యక్తం చేసినట్టు ఇవే నిజాలు అనిపిస్తుంటాయి. బడేబాయ్ చోటేబాయ్ బంధం ఓకే ఎందుకు అనేది పూర్తి కారణం చెప్పకుండా కేవలం అది సరికాదు అనే మాట మాట్లాడి వెనకకి అనుమతులు రద్దు చేయడం అనేది, ఆ పూర్తి వివరాలు చెప్పకుండా కేవలం సరికాదు అనే మాటతో సరిపెట్టేసి ఈయనను కాపాడే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అనేది మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పర్యటనలు పూర్తి స్థాయి వాటి వెనుక ఉన్న మతలబేంది ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు లేకపోతే కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా వెల్లడించాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నాయకులు మాట్లాడితే ప్రతిసారి వీరంగం ఇస్తారు. మీరు చేసిన అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర ఉన్నది, రేపు ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతా అంటాడు వాళ్ళ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆయనకు నిద్ర లేచినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతాడు, మీ అవినీతి చిట్టా మొత్తం మా దగ్గర ఉన్నది, రేపు ప్రెస్ మీట్ పెడతా అంటాడు. ఇక ఆ తర్వాత కనిపించాడు. మళ్ళీ ఎప్పుడో లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఎప్పుడో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ పెడతాడు. కాబట్టి వాళ్ళైనా చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం అయినా చెప్పాలి. ఎందుకు, ఏంది, ఏం మతలబు ఉన్నది దీనిలో, ఏమి చేయకూడని పని చేయబోతుండ అనేసి తన అనుమతులు రద్దు చేసిర్రు.
మీరు అన్నట్టు కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్ కాబట్టి ఆయన కూడా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఆధారాలు ఇస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా, మరి అట్లా ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెడతాని చెప్పి లీకులు ఇవ్వడం ఎందుకు? మరి ఆ ప్రెస్ మీట్లు పెట్టుడు రేపు వెల్లడిస్తా అనడం, అది చేయకపోవడం, దానిలో మనం అర్థం చేసుకోవాలి. మరి అయితే ఢిల్లీ నుంచి నువ్వేం చేయొద్దు అని ఆదేశాలు ఆయనకు వస్తున్నాయా, లేకపోతే ఇక్కడి నుంచి బాబు ఇదిగో మేము తీసుకున్న దానిలో నీకేమన్నా తీసుకో, మా మీదకి రావద్దు అనుకుంటా ఏమన్నా ఒప్పందం జరుగుతుందో తెలియదు. కానీ ఎప్పటికప్పుడు అనడం ఇప్పుడు అంతెందుకండి, స్వయంగా ప్రధాని ఈడకు వచ్చి చెప్పిపోలే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతున్నది, మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి అన్నాడు. మరి నిజంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతున్న నీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎందుకు దర్యాప్తు చేపియలే ఈ రోజు వరకు? బీఆర్ఎస్ పార్టీ అనేక కుంభకోణాలు సాక్ష్యాలతో సహా సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి. సివిల్ సప్లైస్లో 1000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందనేసి ఆధారాలతో సహా సమర్పించినాం. అమృత్ టెండర్లలో స్కామ్ జరిగింది, క్విడ్ ప్రో కో లాగా జరిగింది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాంటిది జరిగింది అనుకుంటా మేము కంప్లైంట్ చేసినాం. దానిపైన ఎక్కడ లేదు. అదేవిధంగా ఇక్కడ స్వయంగా కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు వసూలు చేస్తున్నారని సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిపైన ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేయవు. మరి ఇటువంటివి ఇన్ని జరుగుతున్నప్పుడు చేయనిది ఈయనలో చేస్తారనేసి మనం అనుకోవడం అత్యాశ అవుతుంది. ఖచ్చితంగా మిగిలిన చోట్ల ఎక్కడైనా సరే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటాయేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అవిభక్త కవలలు వాళ్ళిద్దరు. మనం గట్టిగా రేవంత్ రెడ్డిని ఏమన్నా అనగానే బీజేపీ వాళ్ళు వచ్చేసి మనల్ని బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు మొదలు పెడతారు. అదేందో మరి ఆ ప్రేమ నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా. కాబట్టి ఈయన పర్యటన వెనుక మతలబ్ ఏందనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వద్ద నిఘా సంస్థల వద్ద ఉన్నది సమాచారం. కానీ బయట పెడితే ఎక్కడ తమవాడు లేకుండా పోతాడేమో అనే ఒక ఆలోచనతోనే ఆపుతుండొచ్చు. రైట్. ఏదైతే బడేబాయ్ చోటపై బంధంతో ఆ పర్యటన రద్దు కావచ్చు, లేకుంటే అందులో ఉన్నటువంటి గోప్యత దాచడానికే బీజేపీ ముందడుగేస్తుంది తప్ప ఆ గోప్యతను బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని దినేష్ గారు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఆ విషయాలు బహిర్గతం చేస్తే చేయలేదని మనము వెయిట్ చేద్దాం. దత్తాత్రేయ గారు ప్రధానంగా ఏకతమాన అంశం సంబంధించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు రాసింది. దానికి సంబంధించి ఇప్పుడు డిపిఆర్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి డీటెయిల్స్ చేయాలని చెప్పేసి కోరేటటువంటి సందర్భం మనం చూస్తాం. దీనిపైన బీఆర్ఎస్ ముందు నుంచి ఫైట్ చేస్తుంది. ప్రధానంగా అది ఖచ్చితంగా ఏకతమాలకు సంబంధించి రద్దు చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ శ్రవణ్ గారు కోరారు. చాలామంది డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాను. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వము పేద వర్గాలకు, ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి లిప్కో భూముల వ్యవహారంలో దాదాపుగా 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి లీజు వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ కూడా బలవంతంగా వాటిని టెండర్లోకి లాగి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా ఏకతామాలకు సంబంధించిన నిధులను 60 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది. టెండర్ల అడ్వాన్స్మెంట్ల కింద చెల్లించేటువంటి ప్రక్రియ చేసింది. అయితే ఆ పూర్తి వ్యవహారాలపైన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ నెల 10వ తేదీన. అట్లాగే లోకాయుక్తకు కావచ్చు, లేకపోతే మిగతా దర్యాప్తు సంస్థలన్నిటి కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతూ ఉన్నామంటే ఆ టెండర్ల ప్రక్రియలో పాల్గొనేటువంటి సంస్థలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి కనుసైగలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సంస్థలు పాల్గొనడం, ఆ విలువైనటువంటి భూమి దాదాపుగా 6 ఎకరాల పైచులకు విలువైనటువంటి ఆ భూమిని దాదాపుగా 1300 కోట్ల విలువ చేసేటువంటి భూమిని తక్కువ మొత్తంలో దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆ భూముల్ని లాక్కోవాలని ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఆ భూములు ఎవరి కోసం కేటాయించినాయి? ఎస్సీలు పాపం ఏదైతే మనం చెప్పులు కుట్టుకునేటువంటి సంస్థలకు సంబంధించినటువంటివి కావచ్చు, లేకపోతే చేనేత సంస్థలకు సంబంధించినవి కావచ్చు, పేద వర్గాలకు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి సంస్థలు. వాటికి సంబంధించినటువంటి దాదాపుగా 3000 కోట్ల అవినీతికి కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయకారిగా చాప కింద నీరులాగా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నా, కేటీఆర్ లాంటి నాయకుడు లేఖ రాసి అవినీతిని బయటపెట్టినా కూడా ఎందుకు ఇవాళ నోరు బెదపట్లేరు? మాట్లాడితే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుంది, పెద్ద ఎత్తున మా దగ్గర అవినీతి ఆధారాలు ఉన్నాయి, మేము రేవంత్ రెడ్డిని కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మేము విచారణ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని డంపకాలు ప్రకటిస్తారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. వాళ్ళందరూ కూడా బడేబాయ్ చోటబాయ్ ములాఖత్ అయిపోయి ఇద్దరు కూడా నా అవినీతిలో నీకు కూడా వాటా ఇస్తా అన్నాడా? మరి రేవంత్ రెడ్డి అవినీతిలో నరేంద్ర మోడీ బడేబాయి వాటా కూడా ఉందా? అందుకే బీజేపీ నాయకుల నోర్లు పెక్కలట్లేదా? కేవలం ప్రెస్ ముందుకు వచ్చేసి ప్రకటించడం,
ఆ రోజుతో అది అయిపోయింది కాబట్టి నా పని అయిపోయింది అన్నట్టుగా పక్కకు జరిగిపోవడం, చిత్తశుద్ధితో పనిచేయడం, ఈ రాష్ట్ర ప్రజల భూములు ఎస్సీ ఎస్టీల భూములను కాపాడడంలో ఏ ఒక్కరోజు కూడా బీజేపీ చిత్తశుద్ధితో పనిచేసినట్టుగా కనిపించలేదు. ఇది ఒక్క విషయంలోనే కాదు, రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూముల విషయంలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి భూమి దాదాపుగా 1 కోటి ఎకరాల భూమి 22A చేర్చి పాపం పట్టా భూములను కూడా ఇవాళ ప్రభుత్వ భూములు అని చెప్పేసి లాక్కొని ఆ నంబర్లు మార్చేసి వాటన్నిటిని కూడా అక్రమంగా 22A చేర్చి ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరుగుతూ ఉంటే మరి నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? పొంగులేటి గారికి నేను ఇవ్వాలా, అందులో నుంచి తీసేయాలంటే పొంగులేటికి పర్సెంటేజ్ ఇవ్వాలా, 30% ఇస్తావా, 40% ఇస్తావా, లేకపోతే 20 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 5 ఎకరాలు 6 ఎకరాలు మా బినామీల మీద రిజిస్ట్రేషన్లు చేస్తావా అని ఒక అవినీతి దందాకు, ఒక అవినీతి టెండర్కు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ అవినీతి మొత్తాన్ని కూడా మా నాయకులు దాసో శ్రవణ్ గారు చాలా పెద్ద ఎత్తున నిన్న ఒక సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా అవినీతికి పాల్పడతా ఉంది, టెండర్ల విషయంలో అనుకూలమైనటువంటి సంస్థలని ఏ విధంగా పిలిచారు. కేవలం ఒక 6 సంస్థలే, దాంట్లో ఎన్జేఆర్ కావచ్చు, కేఆర్సీ కావచ్చు, బ్రిగేడ్ కావచ్చు, షాంగ్రీలా కావచ్చు, ఎన్ఎస్ఈఎల్ ఇన్ఫ్రా లాంటి సంస్థలకు ఒక 5-6 సంస్థలు మాత్రమే పిలిచి వాటికి మాత్రమే ఈ 3-4 వేల కోట్ల విలువ చేసేటువంటి టెండర్లను అప్పచెప్పాలా, కేవలం 6 అంతస్తులు ఉండాల్సినటువంటి దాన్ని 27 అంతస్తులకు పెంచడం, ఇవన్నిటి వెనకాల రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడుతూ ఉంది. ఈ ఏక్తా మాల్ టెండర్లు అనేటువంటి విషయంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించాలా, వీటిని రద్దు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తాం. రైట్. దినేష్ గారు, ప్రధానంగా ఏక్తా మాల్ టెండర్లో రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతుందో అదొకటి. ఇంకొకటి ఏదైతే మనం ఇంకొక వార్త కూడా చూడొచ్చు క్లియర్గా, ఎమ్మెల్యే ఉన్నప్పుడు హకీంపేట భూములకు సంబంధించి ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు సీఎంగా అయిన తర్వాత ఆ భూములు గుంజుకున్నట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. దానికి సంబంధించి మొత్తానికి భూ పందేరం మాత్రం భూమిలో మాత్రం ఎక్కడ అదేదో అంటారు కదా, పరిభ్రమం చుట్టూ తిరుగుతా అంటారు కదా, అట్లనే మొత్తానికి భూమి చుట్టూ తిరుగుతుంది కాంగ్రెస్ పాలన అంతా కూడా. ఏంటనుకోవాలి అసలు? ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి ద్వారా కావచ్చు, భూముల ధర విపరీతంగా పెరిగింది. గతంలో మనం విన్నాం, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకానొక సందర్భంలో ఏం మాట్లాడాడు, అక్కడ 1 ఎకరం అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనుక్కోవచ్చు అనే మాట మాట్లాడి, అంత స్థాయిలో తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి. తప్పకుండా ఆ భూముల రేట్లు పెరిగిన దాన్ని గతంలో ప్రజలు అనుభవించారు, ఇప్పుడేమో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అనుభవించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు పిఎం ఏక్తా మాల్ అనేది ఎందుకు అంత తీవ్ర స్థాయిలో పోరాడాల్సిన అవసరం వస్తుంది అంటే, సురేష్ గారు, చాలా సింపుల్గా చెప్పాలంటే మనం భూమి అత్యంత విలువైన భూమి. నిన్న మనం ఏదైతే చూసినామో ఎకరం 264 కోట్లకి పోయింది అన్న భూమి ఏదైతుందో దీనికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఓకే. సో ఇది 264 కోట్లు కాకపోయినా 250 కోట్లు అయితే తప్పకుండా బలికే భూమి ఇది. 6 ఎకరాలు అంటే ఎంత అవుతుందండి? 1500 ఎకరాలు ఓన్లీ భూమి ధర. మీకు నగరంలో ఏ బిల్డర్ దగ్గరికైనా పోదాం మనం, జనరల్గా ఎట్లుంటుంది, విలువైన ప్రాంతంలో ఉన్న భూమి అయితే యజమానికి డెవలపర్కి ఇద్దరికి 50-50 అగ్రిమెంట్ ఉంటుంది. లేదు కొద్దిగా భూమి అక్కడ కొద్దిగా లోపలకు ఉన్నది, దానికి అంత డిమాండ్ వస్తలేదు అనుకున్నప్పుడు 60-40 రేషియో ఉంటుంది. ఇక్కడ అత్యంత విలువైన భూమి, మెయిన్ ఓల్డ్ ముంబై హైవే అటువంటి ప్రాంతంలో రోడ్డు మీద ఉన్నది. ఆ భూమి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు పెట్టుబడి పెడుతూ, బ్యాంకు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తూ, మళ్ళీ డెవలప్మెంట్ ఫండ్ కింద కొంత పైసలు పెట్టి ఇన్ని చేసిన తర్వాత 27 లక్షల స్క్వేర్ ఫీట్ అక్కడ కట్టబోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 9 లక్షల స్క్వేర్ ఫీట్ ఇచ్చి 19 లక్షలు బిల్డర్కి వచ్చేటట్టు పోయింది. అంటే 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చి 70% బిల్డర్కి పోతుంది. ఉల్టా డబ్బులు ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే ఇదే రేషియో, ఏ పద్ధతి మామూలుగా అయితే బిల్డర్ రూపాయి, ఏదైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో రూపాయి పెట్టాడు. అవును, మీకు ఏ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఓనర్ రూపాయి పెట్టాడు, ఓన్లీ భూమి ఇచ్చినందుకు అతనికి 50-50 షేర్ వస్తుంది. ఈడ భూమి ఇచ్చి డబ్బులు ఇచ్చి బ్యాంక్ గ్యారంటీ అన్ని చేసిన తర్వాత 30% ఇక్కడ వస్తుందంట, 70% ఆడ వస్తుందంట. అంటే దీనిలో అంత తక్కువకి వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళకి అధిక లాభం వచ్చేలాగా చేసుకుని వెనక దొడ్డిదివారిన తన బినామీలకో లేకపోతే ఇంకోళ్ళకో దాన్ని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు అనుకోవద్దా? అందుకే కదా కేటీఆర్ గారు మొట్టమొదటిగా లేఖ నిర్మలా సీతారామన్కి రాసింది,
ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, Right. మీరు దీనిపైన తక్షణం ఈ టెండర్లను ఆపించి దీనిపైన దర్యాప్తు చేయండి అన్నది. ఓకే. సరే ఇవాళ వాళ్ళు ఏదో కొద్దిగా మాకు అనుమానాలు వస్తున్నాయి, వివరాలు ఇవ్వండి అనుకుంటా రాసిరు. కానీ ఫస్ట్ టెండర్లే అది రద్దు చేసేసి ఆపండి, తర్వాత మేము తేల్చిన తర్వాత చూసుకుందాం అనే మాట అంటలేరు, వివరాలు మళ్ళీ సమర్పించండి అంటున్నారు. కాబట్టి అట్లున్నది. మళ్ళీ లోపైకార ఒప్పందానికి ఒక మార్గం ఇంకో అనుకో. మార్గం అనుకో. రైట్. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఆయన తన నియోజకవర్గంలో ఒక స్కూల్కి కేటాయించిన భూమి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకుని Right. దాన్ని ఏదో 1,20,00,000 భూమి కింద తక్కువ పరిహారంతో దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనం మొన్ననే చూసినాం ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోని రైట్ అండి, సమయం మించి లేని భూములను కూడా ఉన్నట్టు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నట్టు వాళ్ళకి పరిహారం అందజేసిన వ్యవహారం చూసినాం. ఇది కూడా అంతే. రైట్ అండి. కాబట్టి భూముల చుట్టూనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాజకీయం చేస్తోంది. దాని ద్వారా ఆదాయం కొల్లగొట్టుకుని ఎలక్షన్ల కోసం ఢిల్లీ కప్పాలు కట్టడం కోసం వాళ్ళు వాడుకుంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. సో కాంగ్రెస్ పాలన మొత్తానికి పక్కన పెట్టి భూముల చుట్టే వారి యొక్క ఆలోచన విధానం, అలాగే ఎక్కడ కబ్జా చేద్దాం, ఎక్కడ దోచుకుందాం, ఎక్కడ దోచుకొని దాచుకుందాం, ఎవరెవరికి పంచుతామనే కోణంలోనే వారి యొక్క పాలన కొనసాగుతుంది. ప్రధానంగా మిగతా విషయాలు కూడా ఏదైతే టూర్లు కావచ్చు ఏవైనా కూడా అంత బహిర్గతంగా ఉండాలి కదా తప్ప ఏదైతే ఇట్లా చాటుమాటన పర్యటనలు కొనసాగించడం కరెక్ట్ కాదనేది క్లియర్గా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పేసి వీరు కోరుతున్నటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.